హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం గీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ గీత, జున్ను ఇంకా జున్ను వాళ్ళ నాన్నగారు నిద్రపోతూ ఉన్నారు. రండి ఈ రోజు కథలో ఏం జరుగుతుందో చూద్దాం. అప్పుడే ఒక దొంగ గీత వాళ్ళ ఇంటి దగ్గరలో తిరుగుతూ ఉంటాడు. ఓహోరే, ఈ మధ్య నేనేమీ సంపాదించలేదు. ఈ రోజుల్లో అందరి ఇంటి దగ్గర సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంది. ఎలా దొంగతనం చేయాలి? ఎవరు పిల్లలు కూడా దొరకట్లేదు. కిడ్నాప్ చేసి డబ్బులు తీసుకుందామంటే ఏం చేయాలో ఏంటో ఏం అర్థం కావడం లేదు. నా జేబులో ఒక్క రూపాయి కూడా లేదు. తొందరగా ఒక పిల్లాడిని చూసి కిడ్నాప్ చేయాల్సిందే, లేకపోతే నేను ధనవంతుణ్ణి కాలేను. త్వరగా ఎవరినైనా కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తాను, లేదంటే నేనేమి తినకుండానే చచ్చిపోతానేమో. అలా అనుకుంటూ ఆ దొంగ వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఆ దొంగ కాళ్లకు ఏదో తగులుతుంది. ఇదేంటిది దారిలో పడింది? అరే ఏంటిది వమ్మో, ఈ పిల్లాడు! అరే ఈ డబ్బాలో పిల్లాడు ఉన్నాడేంటి? అరే ఇలా బాక్స్ లో పిల్లలు ఎవరైనా ఉంటారా? ఈ పిల్లాడేంటి కదలట్లేదు? అరే ఇది పిల్లాడి రూపంలో డాల్. అరే ఇది నిజంగా పిల్లాడి లాగానే కనిపిస్తుంది. నాకు ఒక ఐడియా వచ్చింది, చాలా మంచి ఐడియా. ఇప్పుడు ఒక పిల్లాడిని డాల్ తో రీప్లేస్ చేస్తాను. ఎవ్వరికి ఏం అర్థం కాదు. ఆ తర్వాత నేను తేలిగ్గా పిల్లాడిని కిడ్నాప్ చేస్తాను. త్వరగా వెళ్తాను. ఈ రోజు నా ప్లాన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అరే ఈ ఇంట్లో ఒక పిల్లాడుంటాడు. సేమ్ ఈ డాల్ లాగానే కనిపిస్తాడు. అరే వావ్, అదే ఆ పిల్లాడే అక్కడ పడుకోనున్నాడు. సూపర్, ఎంత మంచిగా నిద్రపోతున్నాడో. నేను త్వరగా పిల్లాడి తల్లిదండ్రులు పడుకున్నారో లేదో చూస్తాను. వావ్, వీళ్ళంతా పడుకొనున్నారు. త్వరగా ఈ బొమ్మని పిల్లాడితో రీప్లేస్ చేస్తాను. అయ్యయ్యో, ఈ దొంగ చాలా చెడ్డవాడు. ఇతనైతే జున్నుని రీప్లేస్ చేయడానికి వెళ్తున్నాడు. వీళ్ళు లేవక ముందే పిల్లాడిని ఎక్స్చేంజ్ చేస్తాను. సౌండ్ రాకుండా వెళ్తాను, లేదంటే వీళ్ళంతా నిద్రలేస్తారు. ఆ తర్వాత నేను కిడ్నాప్ చేయలేను. హే పిల్లాడా, నువ్వు నా దగ్గరకు వచ్చేయి. ఎవ్వరికి ఏం అర్థం కాదు. ఇప్పుడు ఈ పిల్లాడిని ఈ బాక్స్ లో పెడతాను. ఈ బొమ్మని పిల్లాడి ప్లేస్ లో పెడతాను. త్వరగా త్వరగా, లేదంటే ఈ పిల్లాడు నిద్రలేస్తాడు. ఈ పిల్లాడు అసలే చాలా అల్లరి చేస్తాడు. త్వరగా వెళ్తాను. ఈ పిల్లాడు నిద్ర లేవక ముందే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి. ఈ పిల్లాడికి బదులుగా నేను చాలా డబ్బులు అడుగుతాను వీళ్ళ అమ్మ నాన్నని. నేను వెంటనే ధనవంతుడైపోతాను. అలా ఆ దొంగ బొమ్మని జున్ను ప్లేస్ లో పెట్టి జున్నుని ఆ బాక్స్ లో పెట్టేస్తాడు. అరే వావ్, నా పని పూర్తయిపోయింది. ఎవ్వరికి ఏం అర్థం కాదు ఇప్పుడు. ఈ పిల్లాడు నా చేతికి చిక్కాడు. ఇక ఇక్కడ జున్ను నిద్రపోతూ ఉన్నాడు. సడన్ గా జున్నుకి మెలకు వస్తుంది. కాపాడండి, కాపాడండి, తీయండి, నన్ను ఇందులోంచి తీయండి. మమ్మీ మమ్మీ కాపాడు, మమ్మీ మమ్మీ. ఇక్కడ జున్ను అలా అరుస్తూ ఉన్నా గీతా రాజాకి జున్ను గొంతు వినిపించదు. ఎందుకంటే జున్ను ఆ బాక్స్ లో ఉన్నాడు. ఓరే బాబు, నువ్వెంత అరిచినా నీ గొంతు వాళ్లకు వినిపించదు. నువ్వేం చెప్తున్నావు నాకు కూడా వినిపించట్లేదు. వీళ్ళు లేవక ముందే ఈ పిల్లాడిని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాను, లేదంటే ఎవరైనా నిద్ర లేచారంటే నా ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోతుంది. పద పద, త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి. ఈ రోజు నా అదృష్టం పండింది. పిల్లాడు నా చేతికి దొరికాడు. కాపాడండి, కాపాడండి, మమ్మీ డాడీ కాపాడండి, కాపాడండి. అలా ఆ దొంగ జున్నుని తీసుకుని వెళ్లిపోతాడు. అప్పుడే గీత నిద్రలేస్తుంది. అరే తెల్లవారిపోయిందే, ఇక లేస్తాను. ఇక్కడ గీత తన పనులు చేసుకోవడానికి వెళ్తుంది. ఇక్కడ జున్ను ప్లేస్ లో ఉన్న బొమ్మని తను గుర్తుపట్టదు. త్వరగా వెళ్లి నా పనంతా పూర్తి చేయాలి. అరే ఇదేంటి, జున్ను తన బొమ్మలన్నీ ఎక్కడవక్కడే పడేస్తాడు. వీటిని తీసి వాటి ప్లేస్ లో పెట్టేస్తాను. అయ్యయ్యో ఆవు, ఆగాగు, నేనిప్పుడే నీకోసం మేత తీసుకొని వస్తాను. కొద్దిసేపు ఆగు, త్వరగా తీసుకొని రావాలి. ఆవుకు చాలా ఆకలిగా ఉండుంటుంది. అలా గీత తన పనుల్లో మునిగిపోతుంది.
ఇక ఇక్కడ దొంగ జున్నుని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అప్పుడే చిన్ని మున్ని ఇద్దరు అటువైపు వస్తూ ఉంటారు. హే పద పద మున్ని, వెళ్ళి జున్నుతో ఆడుకుందాం. అవును చిన్ని, పద పద వెళ్దాం. ఇంకా గీత ఆంటీ కూడా మనకు చాలా కబుర్లు చెప్తారు. అదే అదే, అటు చూడు, ఆ బాక్స్ లో ఏముంది? అలా చిన్ని మున్ని ఇద్దరు జున్ను ఉన్న బాక్స్ ని చూస్తారు. పిల్లలు, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? అరే పిల్లలు, ఏంటి ఏంటి విషయం? అంకుల్, మీ చేతిలో ఏముంది ఒక్కసారి చూడనివ్వండి. ఏం లేదు ఏం లేదు, ఇది ఒక బొమ్మ అంతే. బొమ్మ కాకుంటే ఎవరైనా పిల్లలు ఉంటారా ఏంటి? సరే సరే, ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వండి. నేను త్వరగా ఈ బొమ్మని దీని అడ్రస్ కి చేర్చాలి. ఇది ఒక డాల్, ఆడుకునే డాల్ అంతే. తొందరగా జరగండి జరగండి ఇక్కడి నుంచి. చిన్ని కాపాడు కాపాడు, చిన్ని మున్ని. కానీ ఇక్కడ చిన్ని మున్నీలు కూడా జున్ను గొంతు వినలేరు. అరే చిన్ని, నాకు ఈ అంకుల్ మీద ఏదో అనుమానంగా ఉంది. అంకుల్ ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు? అయినా ఆ బొమ్మని చూసావా, అచ్చం జున్ను లాగానే ఉంది. పద పద, తొందరగా వెళ్ళి గీత ఆంటీ వాళ్ళ ఇంట్లో చూద్దాం. అవునవును, పద పద, తొందరగా వెళ్దాం మున్ని. చిన్ని మున్ని. అరే మంచిదైంది, ఈ పిల్లలు వెళ్ళిపోయారు. ఈ పిల్లలకి ఈ పిల్లాడు తెలుసు అనుకుంటా. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే నేను దొరికిపోతాను. తొందరగా వెళ్ళాలి, ఇక్కడ ఎక్కడ ఆగకూడదు. గీత ఆంటీ, జున్ను ఎక్కడున్నాడు? తొందరగా జున్ను ఎక్కడున్నాడు చెప్పండి. మున్ని త్వరగా చూడు. హరి, ఏమైంది పిల్లలు? ఎందుకంత కంగారు పడుతున్నారు? అరే గీత ఆంటీ, తొందరగా చెప్పండి, జున్ను ఎక్కడున్నాడు చెప్పండి. జున్ను అక్కడ బెడ్ మీద నిద్రపోతున్నాడు. ఏమన్నారు? బెడ్ మీద నిద్రపోతున్నాడా? పద మున్ని, తొందరగా పద. అవును చిన్ని, తొందరగా పద. జున్ను జున్ను, నువ్వు ఎక్కడున్నావు? జున్ను చూడు, మేమొచ్చాం. అరే ఇదేంటి, ఇది మన జున్ను కాదు. అయ్యో అవును, గీత ఆంటీ తొందరగా రండి. గీత ఆంటీ తొందరగా, ఇది ఒక డాల్, ఇది మన జున్ను కాదు. అరే ఏంటి, పిల్లలు ఎందుకు అరుస్తున్నారు? త్వరగా వెళ్ళి చూస్తాను ఏం జరిగిందో. చిన్ని మున్ని. అయ్యో ఏంటి ఏంటి విషయం? ఇదేంటి ఇదేంటి, ఇక్కడ నా జున్ను లేడు. ఇది నా జున్ను కాదు. ఏమండి, తొందరగా చూడండి. గోగు గీత, నేను వస్తున్నాను. ఇక్కడ అందరూ జున్ను ప్లేస్ లో ఉన్న ఆ టాయ్ ని చూస్తారు. అయ్యో నా జున్ను ఎక్కడికి వెళ్ళాడు? నా జున్ను ఎక్కడున్నాడు? అయ్యో గీత ఆంటీ, మేము జున్నుని చూసాం. జున్నుని ఒక దొంగ తీసుకొని వెళ్తున్నాడు. మేము అడిగితే అది ఒక డాల్ అని చెప్పాడు. తొందరగా రండి అంకుల్, తొందరగా మనం ఆ దొంగని పట్టుకోవాలి. అరే ఏమన్నావు? దొంగ? నేను దొంగని ఈ రోజు వదిలిపెట్టను. పద పద వెళ్దాం. అలా రాజా వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. అటువైపే, మేము ఆ దొంగని అటువైపే చూసాం, త్వరగా పరిగెత్తండి. ఇక్కడ దొంగ జున్నుని తీసుకువెళ్తూ ఉంటాడు. కానీ జున్ను చాలా బరువుగా ఉండడం వల్ల దొంగ వేగంగా నడవలేకపోతూ ఉన్నాడు. అబ్బా, ఈ పిల్లాడు చాలా బరువుగా ఉన్నాడు. తొందరగా వెళ్తాను. త్వరగా త్వరగా. అంతలో రాజా వేగంగా పరిగెత్తుకుంటూ దొంగ వెనకే వస్తాడు. ఆగు దొంగ, ఎక్కడికి వెళ్తున్నావు? నా బాబుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఆగు. అరే ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు? అరే వదులు వదులు, నా దగ్గర ఏ బాబు లేడు, ఇది ఒక బొమ్మ. గోగు, నేను ఇప్పుడే చెప్తాను నీ సంగతి. నీకు ఎంత ధైర్యం ఉంటే నా బాబుని తీసుకెళ్ళడానికి చూస్తావు? ఇదిగో తీసుకో తీసుకో. అలా జున్ను వాళ్ళ నాన్నగారు ఆ దొంగని బాగా కొడుతూ ఉన్నారు. మళ్ళీ ఎవరినైనా పిల్లల్ని కిడ్నాప్ చేస్తావా? తీసుకో తీసుకో, చావు. ఈ రోజు నువ్వు నా చేతిలో అయిపోయావు. అబ్బా, నన్ను వెళ్ళనివ్వండి, వదిలేయండి. అరే ఇలా కొడితే నేను చచ్చిపోతాను. అరే తొందరగా పారిపోవాలి, లేదంటే ఇతను నన్ను చంపేసేలా ఉన్నాడు. అలా ఆ దొంగ పారిపోతూ ఉంటాడు. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? పిరికి దొంగవా నువ్వు? అరే ఇతను పారిపోయాడు.
ఓ జున్ను జున్ను త్వరగా ఇందులోంచి జున్నుని తీస్తాను. ఓ జున్ను నీకేం కాలేదు కదా, తొందరగా బయటికి రా. అరే జున్ను నీకేం దెబ్బలు తగలేదు కదా? లేదు లేదు డాడీ. హే హే డాడీ, హీరో హీరో. ఓ అవును అవును, తొందరగా వెళ్దాం పద జున్ను. మీ మమ్మీ నీ కోసం చాలా కంగారు పడుతుంది, పద. డాడీ పద పద వెళ్దాం. అలా రాజా జున్నుని తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.